సార్ చామల ఫౌండేషన్ నుంచి ఒక మంచి కాజ్ కోసం ఉదయ్ గారు ఒక స్టెప్ తీసుకొని ఈ లీగ్ రన్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి మీ అభిప్రాయం? No, I appreciate my friend ఉదయ్ చామల గారు. ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ కాజ్. ఆపరేషన్ సింధూర్కి ఏదైతే అమరవీర్ లైన్ రో దానికి ఫౌండేషన్ రేజ్ చేయడానికి ఎందుకంటే ఇట్లాంటి దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు అకామిడేట్ అనేది చాలా ఎఫర్ట్స్ కూడుకున్నది. ఎస్పెషల్లీ ఎలైట్ క్రికెట్ లీగ్ ఒక ఆల్ టుగెదర్ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ కార్పొరేట్ వరల్డ్ కానీ లేకపోతే వివిధ అసోసియేషన్స్ ని తీసుకొచ్చి ఎన్జిఓస్ ని తీసుకొచ్చి గేమ్ ఆడడం అనేది ఇట్స్ అమేజింగ్ వర్క్ అండ్ ఐ అప్రిషియేట్ మై ఫ్రెండ్ అండ్ డూయింగ్ దిస్ అండ్ బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే ఐ డెఫినెట్లీ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ ఐ థింక్ ఎవ్రీ ఇయర్ దిస్ షుడ్ హ్యాపెన్. ఖద్దర్ అన్నాస్ నిన్న మ్యాచ్ అయితే ఫుల్ గా ఎరగదీసేశారు. అంచనాలకి మించి వాళ్ళు ఆడారు. పొలిటీషియన్స్ ఈ విధంగా ఆడతారా అని, అంటే పార్టీలకు అతీతంగా వాళ్ళు వచ్చి ఇక్కడ యూనిటీగా ఆడటం జరుగుతుంది. దీని గురించి మీ అభిప్రాయం సార్? పొలిటీషియన్స్ బాగా ఆడారంటారా? ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ పొలిటీషియన్స్. కానీ మేము కూడా ఇప్పుడు నేను కూడా ఐ యూస్ టు ప్లే క్రికెట్ లాట్. సో క్రికెట్ అనేది పార్ట్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఇట్లాంటి స్పోర్ట్స్ గా ఫౌండేషన్ రేజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ యూనిక్ థింగ్. ఇట్ యూస్ టు బి హ్యాపెన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లో జరిగేది. మన దగ్గర కూడా చామల ఉదయ్ లాంటి వాళ్ళ బ్రదర్ భాను చామల ఈ దిస్ కైండ్ ఆఫ్ ఎందుకంటే ఫుట్బాల్ మ్యాచెస్ కానీ బాస్కెట్ బాల్స్ కానీ చాలా మంది ఆడి దేర్ ఈస్ ఫండ్స్ ఫర్ ది ఆర్గనైజేషన్స్. బట్ దిస్ ఈస్ అ న్యూ ఇన్నోవేషన్. ఐ అప్రిషియేట్ దట్. మ్యాచ్ చూస్తే సెలబ్రిటీస్ అండ్ కాకి బుల్లెట్స్ మధ్య జరుగుతుంది. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? సో గెలవడం కంటే ఎక్కువ ఏంటంటే విన్నింగ్ ఈజ్ నాట్ అ మ్యాటర్, బట్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ ప్రొఫెషనల్ గా జరుగుతుంది. దట్స్ వై ఐఎమ్ హ్యాపీ టు సీ దట్. మనతో పాటు మాట్లాడడానికి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు ఉన్నారు. సో ఆయన ఈ మ్యాచ్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సెలబ్రిటీస్, టీవీ ఆర్టిస్ట్, పొలిటీషియన్స్ అండ్ కాకి బుల్లెట్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కాజ్ కోసం ముందుకు రావడం గురించి మీ అభిప్రాయం? వెరీ ఇన్నోవేటివ్ థాట్. అంటే ఇన్నోవేటివ్ థాటే కాకుండా ద కాజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అద్భుతమైనటువంటి కాజ్ కోసం ఉదయ్ చామల గారు ఆలోచించి ఈ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ ప్రొఫెషనల్స్ ని పొలిటీషియన్స్ ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఈ టోర్నమెంట్ ని ఇన్వెంట్ చేయడం ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ నిన్న పొలిటీషియన్స్ చాలా బాగా ఆడినారు. జనరల్లీ నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్ పొలిటీషియన్స్ వుడ్ ప్లే లైక్ దట్. దానికి నిదర్శనం ఏంటంటే న్యూ బ్రీడ్ ఆఫ్ పొలిటీషియన్స్. అయితే పొలిటీషియన్స్ కేవలం పాలిటిక్సే కాదు, స్పోర్ట్స్ లో కానీ ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ we will be vibrant and we will be strong అని చెప్పేసి నిన్నటి మ్యాచ్ నిరూపించింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. తెలంగాణ గవర్నమెంట్ ప్రతి సెక్టార్ ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తుంది. అటు స్పోర్ట్స్ కావచ్చు, ఇటు ఐటీ కావచ్చు అండ్ అలాగే సినీ ఇండస్ట్రీ కావచ్చు, ప్రతి ఒక్కరికి సపోర్ట్ గా ఉంటుంది. ఇక ముందు ఈ గవర్నమెంట్ తరపు నుంచి ఇంకా ఎలాంటి కార్యకలాపాలు ఉండబోతాయి అంటారు? మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీనే తీసుకురావడానికి ఆయన శాయశక్తులుగా కృషి చేస్తూ ఉన్నారు. త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ మనకు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. అయితే మన ఇంత పెద్ద 1 బిలియన్ పైన జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఒలింపిక్స్ మెడల్స్ చాలా తక్కువ వస్తున్నాయని చెప్పేసి ఆలోచనతో ఒక షార్ప్ అండ్ ప్రొఫెషనల్ స్పోర్టింగ్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయాలని చెప్పేసి సదుద్దేశంతో తెలంగాణలో మన గవర్నమెంట్ ముందుకు సాగుతా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా కమిటెడ్ గా ఉన్నారు. సో వీ కెన్ సీ న్యూ ట్రెండ్ ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ in the coming days in Telangana also.